ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్థమెటిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతాలు మంచి ఇంపార్టెంట్ టాపిక్లో. ఈ టాపిక్లో చాలా ప్రాబ్లమ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, లైక్ ఎస్ఐ కానిస్టేబుల్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. దాంట్లో ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లము రకరకాలుగా సాల్వ్ చేయొచ్చు, రకరకాల వేరియేషన్స్తో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లమ్ని ఒక 9th క్లాస్ స్టూడెంట్కో, 10th క్లాస్ స్టూడెంట్కో, లేదా స్కూల్లో టీచర్స్గా వర్క్ చేసే టీచర్స్కో ఈ ప్రాబ్లం కానీ ఇస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు. నెక్స్ట్, అదే ఈ ప్రాబ్లమ్ని ఒక ఎక్స్పీరియన్స్ లేని మాస్టర్ చెప్తే ఎలా చెప్తాడు. వితౌట్ ఎక్స్పీరియన్స్, బుక్స్ చూసి ప్రిపేర్ అవ్వడం, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూసి ప్రిపేర్ అయితే వాళ్ళు ఎలా చెప్తారు. సో అదే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి బాగా డీల్ చేయగలిగితే మంచి టెక్నిక్గా షార్ట్కట్లో ఎలా చెప్పగలుగుతారు అనేది రకరకాల వేరియేషన్స్ చూద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ ప్రాబ్లమ్ని చూడండి. ప్రాబ్లమ్ను బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం బాగా అనలైజ్ చేసుకోవాలి. ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:2 అండ్ ది ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ ఈచ్ సేవ్స్ 2000 rupees, దెన్ ఫైండ్ ది ఇన్కమ్ ఆఫ్ ఏ. తెలుగు మీడియం వల్ల ఎవరన్నా ఉంటే, ఏబి ఆదాయాల నిష్పత్తి, ఏ మరియు బి ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 3:2, వారి ఖర్చుల నిష్పత్తి 5:3. ప్రతి ఒక్కరూ, ఏబి ఇద్దరు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు 2000 రూపాయలు పొదుపు చేసిన ఏ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది. చూడండి, దీన్ని మనము స్కూల్స్లో 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలకు కానీ, లేదా స్కూల్ టీచర్లకు కానీ ప్రాబ్లం ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఎక్సెల్ అనుకుంటారు. వాళ్ళు ఒక ప్రొసీజర్ లాగా చేస్తారు, ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకి మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏబి ఇద్దరి యొక్క ఇన్కమ్ రేషియో, ఏబి 2 members ఉన్నారండి, ఇద్దరు. వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో 3:2. దట్ మీన్స్ ఏ 3 parts, బి 2 parts. అంటే ఏకి 3 rupees ఇన్కమ్ వస్తే బికి 2 rupees వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏకి 3000 వస్తే బికి 2000 వస్తుంది. కాబట్టి ఇద్దరు యొక్క ఇన్కమ్ ఆదాయాల నిష్పత్తి ఎంతంటే 3:2. ఎక్స్పెండిచర్స్, వాళ్ళ ఖర్చులు 5:3 అన్నాడు. ఏ 5 parts ఖర్చు పెడితే బి 3 parts ఖర్చు పెడతాడు. అంటే వీడు 5 rupees ఖర్చు పెడితే వీడు 3 rupees ఎక్స్పెండిచర్ అని. ఒక్కొక్క 2000 సేవ్ చేస్తే ఏ ఇన్కమ్ ఎంత అని అడిగాడు. సో 10th క్లాస్లో పిల్లలకి లేదా స్కూల్ టీచర్లకి ఇస్తే ఈ ప్రాబ్లం ఎలా చేస్తారంటే, ఇద్దరు యొక్క ఇన్కమ్ రేషియో 3:2 అన్నాం. అంటే లెట్ ఏ ఇన్కమ్ బి 2x, లెట్ ఏ ఇన్కమ్ బి 3x, బి ఇన్కమ్ బి 2x. బికాస్ ఇన్కమ్ రేషియో 3:2 అన్నాడు కాబట్టి ఏ ఇన్కమ్ బి 3x, బి ఇన్కమ్ బి 2x. నెక్స్ట్, ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇదేమీ ఫార్ములా కాదు, జస్ట్ ఇన్ జనరల్గా ఆలోచించండి. ఇన్కంలో నుంచి, మనకు వచ్చిన ఇన్కంలో నుంచి సేవింగ్ మొత్తం సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎక్స్పెండిచర్. వచ్చిన ఆదాయంలో పొదుపు తీసేస్తే ఎక్స్పెండిచర్. సో వాడిచ్చిన డేటా ప్రకారం మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇన్కమ్ మైనస్ సేవింగ్, ఏకు బీకు ఇన్కమ్ మైనస్ సేవింగ్ చేస్తే ఎక్స్పెండిచర్ అవ్వాలి. ఏ ఇన్కమ్ ఎంత? 3x. ఏ ఇన్కమ్ 3x, బి ఇన్కమ్ 2x. ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఎంత? సేవింగ్స్ ఒక్కొక్కడు 2000 సేవ్ చేస్తున్నాడు, పొదుపు చేస్తున్నాడు. 2000 మైనస్ 2000. సో దట్ మీన్స్ ఏ ఇన్కమ్ మైనస్ సేవింగ్, బి ఇన్కమ్ మైనస్ సేవింగ్. రెండిటికి రేషియో ఫైండ్ కొడతాం, నిష్పత్తి ఫైండ్ అవుట్ చేద్దాం. రేషియో A:B టైప్లో ఇన్కమ్ మైనస్ సేవింగ్. అది దేనికి ఈక్వల్ కావాలి మనకి? ఎక్స్పెండిచర్కి ఈక్వల్ కావాలి. ఎక్స్పెండిచర్ 5:3, దట్ మీన్స్ 5/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3s 9x, 5 2s 10x. అంటే 9x 10x డిఫరెన్స్ x.
3 2s 6,000, 5 2s 10,000. 10 minus 6,000 అంటే దట్ ఈస్ 4,000. సో ఎక్స్ ఈక్వల్ టు 4,000. వాడు అడిగింది ఏ ఇన్కమ్. ఏ ఇన్కమ్ మీన్స్ 3x. దట్ మీన్స్ 3 into 4,000 దట్ ఈస్ 12,000. దట్ ఈస్ ఏ ఇన్కమ్. పాస్. ఇది మనం స్కూల్స్లో చేసే మెథడ్స్. స్కూల్స్లో ఇలాగే చేయాలి. ఎందుకంటే ఇచ్చిన గివెన్ దట్లో లెట్ అనుకోవడం, కొన్ని కండిషన్స్ ఫార్ములా యూస్ చేయడం, అన్నిటికీ మార్క్స్ పడతాయి. సో దట్ ఈస్ ఎస్ఏ క్వశ్చన్. దీనికి ఒక 1 మార్క్ పడుతుంది, ఫార్ములాకి ఒక 1 మార్క్ పడుతుంది, క్యాలిక్యులేషన్కి 2 మార్క్స్ పడతాయి, ఆన్సర్ వస్తే ఒక 1 మార్క్, మొత్తం 5 మార్క్స్ అట్లా ఎస్ఏ క్వశ్చన్ ఇస్తారు. బట్ మనకి ఈ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ ఇవ్వరు, నువ్వు ఎలా చేసినా 1 మార్క్. కాబట్టి ఇట్లాంటి ఎక్స్లు అనుకునే మెథడు మనం హోల్ అర్థమెటిక్లో ఎక్స్లు అనుకునే మెథడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. అసలు ఎక్స్ అనే మాటే రాకూడదు. ఏ ప్రాబ్లంలో కూడా ఎక్స్ అనే మాట రాకూడదు. మీరు బుక్స్ చూసి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకొని చూడండి, ఇదే మెథడ్ ఉంటుంది, ఎక్సెల్ అనుకునే మెథడ్. సో ఆ బుక్స్ చూసి చాలామంది అంటుంటారు నాతో స్టూడెంట్స్, సార్ నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని దాదాపు 10-15 టైమ్స్ చేశాను, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఏ ప్రాబ్లం అయినా నేను చేయగలుగుతాను, కానీ ఎగ్జామ్లో నాకు టైం సరిపోవట్లేదు అని అంటాడు. బికాస్ ఆఫ్ ఎందుకు నీకు టైం సరిపోవట్లేదు? ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసావు, మంచి ప్రాబ్లమ్స్ చేసావు, మంచి బుక్ని కన్సిడర్ చేసావు, నో డౌట్. బట్ దాంట్లో ఉండే మెథడ్స్, మంచి షార్ట్ కట్స్ నేర్చుకోవాలా, టెక్నిక్స్ నేర్చుకోలేదు నువ్వు. బ్లైండ్గా ఎస్ఐ క్వశ్చన్ టైప్లో ఉండేటివి స్కూల్స్లో నేర్పించే మెథడ్స్ నేర్చుకోవడం వల్ల నీకు టైం సరిపోదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మంచి షార్ట్ కట్ వేలో ఎలా చెప్తాం చూద్దాం. సెకండ్ మెథడ్, ఇన్కమ్ రేషియో 3:2, ఎక్స్పెండిచర్ రేషియో 5:3. ఒక్కొక్కడు సేవ్ చేసే 2,000, ఏ ఇన్కమ్ ఎంత అని అడిగాడు. సెకండ్ మెథడ్. ఇంకా థర్డ్ మెథడ్ కూడా ఉంది. థర్డ్ మెథడ్ మెయిన్ మెథడ్, దట్ ఈస్ టెక్నిక్ షార్ట్ కట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూద్దాం. చూడండి, ఇన్కమ్ రేషియో 3:2, ఎక్స్పెండిచర్ రేషియో 5:3. ఈ మెథడ్ని బ్లైండ్ మెథడ్ అంటాం. సింపుల్గా ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 5కి 3కి డిఫరెన్స్ తేడా 2. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 2s 10, 3 3s 9. ఆ రెండింటికి డిఫరెన్స్ 1. 5కి 3కి డిఫరెన్స్ 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ రెండింటికి డిఫరెన్స్ 1. సో 5కి 3కి డిఫరెన్స్ 2 డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ 2/1 2. ఇప్పుడు ఏ ఇన్కమ్ కావాలన్నా బి ఇన్కమ్ కావాలన్నా ఈ 2ని కామన్గా తీసుకోండి. 2 into 2 into ఇక్కడ వచ్చే 2ని. ఏ ఇన్కమ్ అంటే 3 parts కదా, ఇంటూ 3. బి ఇన్కమ్ అంటే 2 parts ఇంటూ 2. సో ఈ 2 into ఏ ఇన్కమ్ 3 parts ఇంటూ ఎంత సేవ్ చేస్తున్నారు? 2,000 సేవ్ చేస్తున్నారు. దట్ మీన్స్ 2 3 6 6 2 12,000 ఏ ఇన్కమ్. బి ఇన్కమ్ ఈ 2 into బి ఇన్కమ్ 2 parts ఇంటూ 2,000. 2,000 సేవ్ చేస్తున్నారు. 2 2s 4 4 2s 8,000. దట్ ఈస్ ఏ ఇన్కమ్ అండ్ బి ఇన్కమ్. నెక్స్ట్ ఫైనల్ మెథడ్ షార్ట్ కట్. చూడండి, ఇన్కమ్ రేషియో 3:2, ఎక్స్పెండిచర్ రేషియో 5:3, సేవ్స్ 2,000. అయితే ఏ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం పార్ట్స్ ప్రకారం వెళ్తున్నాం. ఇన్కమ్ ఎలా ఉంది? ఏ ఇన్కమ్ 3 parts, బి ఇన్కమ్ 2 parts. అంటే 3 parts, దట్ మీన్స్ ఏకు 3 rupees ఇన్కమ్ వచ్చి బీకు 2 rupees ఇన్కమ్ వచ్చినట్లుంది. ఎక్స్పెండిచర్ 5:3 అంటే ఏ 5 rupees ఖర్చు పెడుతున్నాడు, బి 3 rupees ఖర్చు పెడుతున్నాడు. అంటే ప్రాబ్లము కొంచెము లాజికల్గా ఆలోచిస్తే ఏకేమో 3 rupees ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్ ఏమో 5 rupees అన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ ఇన్కమ్ 3 parts, ఎక్స్పెండిచర్ 5 parts. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇన్కమ్ 3 parts, ఎక్స్పెండిచర్ 5 parts పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. ఎందుకంటే ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. ఇన్కమ్ ఎక్కువ ఉంటేనే సేవింగ్స్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రేషియోని మార్చుకుందాం, ఇన్కమ్ రేషియోని చేంజ్ చేసుకుందాం. ఒక రేషియోని చేంజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25:35, 5తో క్యాన్సిల్ చేస్తే 5 5s 5 7s, అంటే బోత్ ఆర్ డివైడెడ్ బై 5. దీన్ని 2తో మల్టిపుల్ చేస్తే 5 2s 10, 7 2s 14, అంటే 25:35
ఆర్ 5:7 ఆర్ 10:14 అన్నీ ఆల్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఒక రేషియోని డివైడెడ్ బై చేయడం, అదర్వైజ్ మల్టిపుల్ చేయడం ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను చేంజ్ చేసుకుంటున్నాను ఇది. ఈ రేషియోని ఒక 2తోనో 3తోనో దాంతో మల్టిపుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2తో చేద్దాం. చేస్తే ఏమవుతుంది? రేషియో 2 3s 6, 2 2s 4. ఇప్పుడు ఈ రేషియో లేదు, ప్రాబ్లంలో ఇచ్చిన రేషియోనే 6:4 అనుకోండి. దట్ మీన్స్ ఏ ఇన్కమ్ 6 పార్ట్స్, బి ఇన్కమ్ 4 పార్ట్స్. అంటే ఏకు 6 పార్ట్స్ ఇన్కమ్ వస్తుంది, 5 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు. బీకు 4 పార్ట్స్ ఇన్కమ్ వస్తూ ఉంది, 3 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు. అంటే అబ్జర్వ్ చేయండి, 6 రూపీస్ ఇన్కమ్ వస్తుంది, 5 రూపీస్ ఎక్స్పెండిచర్. అంటే 1 రూపీ సేవ్